కాఫీ. థ్యాంక్ యూ. నాన్న, యాక్చువల్లీ మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా అది? సుశాంత్కి చెవులు వినిపించావు. హీస్ డెఫ్. ఏంటి చెవులు ఏదో ఈగపోయింది అన్నంత సులువుగా చెప్పేవేంటి? కానీ వాడు చాలా మంచోడు నాన్న. నోర్మోయ్, అసలేం మాట్లాడుతున్నావో నీకనే అర్థమవుతుందా? చూడు ప్రీతి, అన్నీ బాగున్న వాళ్ళకి పెళ్ళలాగా అవుతుందని టెన్షన్తో సగం చేస్తున్నారు బయట. అలాంటిది చెవులు వినిపించని వాడిని చేసుకుని ఏం సాధిద్దామని. ప్లీజ్ స్టాప్ నాన్న, నేను చెప్పేది వినండి ఒక్కసారి. ముందు నేను చెప్పేది విను. వాడు నాకు నచ్చలేదు. ఫిజికల్ గా లోపం ఉన్న వాడితో నువ్వు హ్యాపీగా ఉండలేవు. జీవితంలో ఒక్కసారి కూడా నా మాట వినలేదు. ఇప్పుడైనా విను. ఏం నాన్న, ఇప్పుడు చూసినా లోపం లోపం అని అదే పాయింట్ స్ట్రెస్ చేస్తున్నారు. వాడు మంచోడు అనేది ఫస్ట్ ప్రయారిటీ, అది పట్టించుకోవట్లేదేంటి మీరు? ఎంత చెడ్డ రాక్షసుడైన రావణుడు కూడా లంక జనానికి మంచోడే. లంకలో ఉండి కాదు, కాస్త నా కొంపలో ఉండి ఆలోచించు. అప్పుడు నా బాధ ఏంటో అర్థమవుతుంది. వాడికి చెవులు వినిపించవు అంతే కదా, అదేం పెద్ద డిఫెక్ట్ అనిపించట్లేదు నాకు. ఈ లాజికల్ కేం తక్కువ లేదు. చూడు నాన్న, ఐఎమ్ వెరీ క్లియర్. నాకు వాడంటే చాలా ఇష్టం. నేను వాడిని కాకుండా ఇంకెవరిని చేసుకోను. వాడిని నేను పిలిపిస్తాను, మీరు మాట్లాడండి. వాడి ఇంటికి వస్తే నేను బయటికి వెళ్ళిపోతాను. నమస్తే అంకుల్. అమ్మని అమ్మ బానే ఉన్నా. గుడికి వెళ్ళా, ప్రసాదం పెట్టారు. ఛీ, ఎక్కడ దాపరించేవరా నా కూతురికి? అక్కడే తినేశారు. అసలు ఇది ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు నీకెలా వినిపించిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఫ్యూచర్ లో ఎవరైనా అడిగితే వీడేనా అల్లుడు, ఏది తిట్టినా టూత్ పేస్ట్ యాడ్ లా నవ్వుతూ ఉంటాడని చెప్పాలా? ఒరేయ్, ఇంత తిట్టినా ఇంకా నవ్వుతున్నావేంట్రా? నీకేమన్నా నాన్న, ఏంటి? నువ్వెంత తిట్టినా తను వినలేడు. అంకుల్, మీరు మాట్లాడింది నాకు వినిపించకపోవచ్చు, కానీ మీ ఎమోషన్ నాకు అర్థమైంది. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఈ చెవుడు ఏ రోజు పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. ప్రతిసారి నేను దానికి ఆల్టర్నేటివ్ వెతుకుతూనే ఉన్నాను. ఈ డిఫెక్ట్ వల్లే నాకు రీసెంట్గా జాబ్ కూడా వచ్చింది. అయినా అంతా బాగున్న వాళ్ళలో ఏ ప్రాబ్లం లేదని మీరు ఎలా అనుకుంటారు అంకుల్? ఇది మీకు పైకి కనపడుతుంది, కానీ పైకి నవ్వుతూ ఉండి లోపల కుళ్ళు కుతంత్రాలతో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ప్రాబ్లం మీకు కనపడదు. నేను మీ కూతుర్ని ఏదో అన్యాయం చేసి మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నాకు చెవుడు అని చెప్పిన తర్వాతే తను నాకు ఐ లవ్ యూ చెప్పింది. నాకు ఈ ప్రాబ్లం ఉన్నందుకు ఫస్ట్ టైం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయనని మీ మాటలు వినలేను కాబట్టి. థ్యాంక్ యూ అంకుల్. బాయ్, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ దీపక్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హౌ ఇస్ ద ట్రైనింగ్ గోయింగ్ ఆన్? సార్, మీరు తెచ్చినప్పుడు కంటే ఇప్పటికీ చాలా బెటర్ సార్. సార్, కాఫీ తాగుతారా? నో, ఇట్స్ ఓకే. కెన్ ఐ సీ హిమ్? యా షూర్, రండి అటువైపు. ఓ, విక్రమ్ సింహ. హౌ ఆర్ యు విక్రమ్? విక్రమ్, విక్రమ్. Hey, calm down. He's your owner. I guess it's a విక్రమ్ bad. సింహ. ఈజీగా ఏం తర్వాత సార్ ఇది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు ఇవాళ. ఇట్స్ ఓకే, టెన్షన్ పడకు. సైలెన్స్. నాకు కొంచెం పని ఉంది. అలాగే సార్. విక్రమ్, ఏంటి ఇవాళ ఇంతలా అరుస్తున్నావు? లెట్స్ గో అవుట్. కమ్ ఆన్, విల్ గో ఫర్ వాక్.
శివార్లలో మూతపడిన ఫ్యాక్టరీలో రూలింగ్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దుర్గారావు మృతదేహం దొరకడం కలకలం రేపింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేసి అక్కడ పడేసినట్టు అందుతున్న సమాచారం. ఇవాళ హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో వరుస హత్యలు, దాన్ని ఫేస్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేసిన డీజీపీ. కమ్ ఇన్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. కమ్ ఇన్. అక్కడంతా క్లియర్ అయిందా? మూర్తి, ఇప్పుడే స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ దామోదర్ గారు క్రైమ్ జరిగిన స్పాట్ కు వచ్చారు. ఏసీపీ సార్ ఆన్ ది స్పాట్. మెడ దగ్గర నుంచి చెస్ట్ దాకా గీతలేంటి రత్నం? అవును సార్, ఇంతకుముందు జరిగిన మర్డర్స్ కూడా సేమ్ ఇలాగే వింత వింత గాయాలు గుర్తులు ఆ బాడీ మీద ఉన్నాయి సార్. అంతేకాకుండా ఆ బాడీ పైన ఐరన్ రాడ్స్కున్న రష్ శాంపిల్స్ అన్ని కూడా మనకు దొరికాయి సార్. నాకేమనిపిస్తుందంటే వీళ్ళ ఆవిడ కార్తీక దీపం సీరియల్ చూస్తుంటే ఈడొచ్చి ఛానల్ మార్చడం వల్ల కోపం వచ్చి చంపి ఇక్కడ పడేసిందేమో అనిపిస్తుంది. వెరీ సిల్లీ సార్. నీకు ఇది ఎంత సిల్లిగా అనిపించిందో బాడీ చూడగానే నువ్వు చెప్పిన అనాలిసిస్ నాకు అంత సిల్లిగా అనిపించింది. ఇన్వెస్టిగేషన్ ఉండాల్సిన మెయిన్ ప్రిన్సిపల్ ఫస్ట్ సి, నెక్స్ట్ అనాలిసిస్, దెన్ స్పీక్. బాడీని పోస్ట్ మార్టం పంపురత్నం. ఎస్ సార్. ఏమి సార్ టెన్షన్? పేపరు